ఇలాంటి వీడియోస్ ఫ్రీగా ఏఐతోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. సో వాళ్ళ ప్రోడక్ట్ని బాగా ఎలివేట్ చేసి చూపిస్తుంది. ఒక్క వాచ్ మాత్రమే కాదు, వాచెస్, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్, ఫుట్వేర్ ఏవైనా సరే మీరు ఏ ప్రోడక్ట్కైనా ఏ ఐటమ్కైనా మీరు ఇలా ట్రై చేయొచ్చు. చాలా చాలా వ్యూస్ వస్తాయి. తొందరగా మీ వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్కి వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు జెమినై కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ట్రై ఇమేజ్ ఎడిటింగ్ విత్ ఆర్ నానో బనానా ఉంది, అది క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రోడక్ట్కి అయితే ఈ విధంగా తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మీరు అప్లోడ్ చేయాలి. దానికోసం నేను ప్లస్ని క్లిక్ చేస్తున్నా, అప్లోడ్ ఫైల్స్ని క్లిక్ చేస్తున్నా. సో ఈ వాచ్ని సెలెక్ట్ చేసి నేను ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. మనకి ప్రోడక్ట్ అన్నది ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తున్నాను. సో ఇది నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీంట్లో ఏముందో నేను చెప్తాను. ఒక హైపర్ రియలిస్టిక్ సినిమాటిక్ వ్యూతో కావాలి. ఇండియా గేట్ ఢిల్లీ దగ్గర మనకి గోల్డెన్ సన్సెట్ అవుతున్నట్లు, అక్కడ ఆ మాన్యుమెంట్కి ఎదురుగా ఒక ఎక్స్ట్రా లార్జ్ జెయింట్ అప్లోడెడ్ ప్రోడక్ట్ కావాలి అని ఇచ్చాను. సో జెయింట్ అంటే మనకు తెలుసు కదా, నార్మల్గా ఉండడం కన్నా చాలా పెద్దగా ఉన్నదాన్నే కదా మనం జెయింట్ అంటాము. సో చాలా ఎక్స్ట్రా లార్జ్గా ఉండాలి, అప్లోడ్ చేసిన ప్రోడక్ట్ ఆ విధంగా ఉండాలని ఇచ్చాము. సో మీరు ఆ ప్రోడక్ట్ పేరు అదంతా మెన్షన్ చేయకుండా జస్ట్ అప్లోడెడ్ ప్రోడక్ట్ అని ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ వాచ్కి బదులుగా మీరు ఏది పెట్టినా సరే అది మనకి ఈ ప్రాంప్ట్ సెట్ అవుతుంది. తర్వాత పీపుల్, టూరిస్ట్ వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ టైనీ ఇన్ కంపారిజన్. అంటే ఆ ప్రోడక్ట్ అన్నది యాక్చువల్గా చిన్నగా ఉంటుంది, కానీ మనం దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నాం. అప్పుడే కదా డిఫరెంట్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో మనకి జనాలే అక్కడ చూడడానికి, పబ్లిక్ చిన్నగా ఉండాలి, ఈ ప్రోడక్టే పెద్దగా ఉండాలి అని చెప్పి ఇచ్చాము. ఇంకా మొత్తం ఈ ప్రాంప్ట్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసేయండి. సో ఈ విధంగా మొత్తం ఇచ్చేసాక సబ్మిట్ని క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అన్నది ఇక్కడ జనరేట్ అవుతుంది. చూసారా, నేను ఏ విధంగా అయితే అడిగానో ఇండియా గేట్ ముందరే ఈ ప్రోడక్ట్ అన్నది ఉందన్నమాట. సో పీపులే చిన్నగా ఉండాలి, ప్రోడక్టే పెద్దగా ఉండాలని ఇచ్చానా. సో మనం ఇదే కదా ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వచ్చింది. ఆ వాచ్ మీద ఏదైతే ఉందో అంత నీట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం వీడియోలా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ సైజ్ అని ఉందో అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటోని మనం వీడియో లాగా చేసుకోవాలి కదా, దానికోసం మీరు పిక్స్వర్స్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. నేను వేటి గురించి చెప్పినా వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. కింద ఈ ఇమేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇందాక గూగుల్ జెమినైలో మనకు వచ్చిన వాచ్ ఇమేజ్ ఉంది కదా ఇండియా గేట్ దగ్గర, దాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమని ఉందంటే యానిమేట్ ద సీన్ విత్ స్మూత్ డ్రోన్ లైక్ కెమెరా మూమెంట్ అని ఇచ్చాను. సో మెయిన్ ప్రోడక్ట్ కి అరౌండ్ గా ఈ కెమెరా మూమెంట్ అన్నది ఉండాలని చెప్పి ఇచ్చాను. సో యాడ్ న్యాచురల్ మోషన్ టు ది సరౌండింగ్ క్రౌడ్, అంటే న్యాచురల్ గా ఉండాలి ఆ మోషన్, ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నట్టు ఎటు ఇమేజ్ లో ఉంది. సో ఆ జనాలు కదులుతున్నట్టుగా మనం ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఇవ్వాలి. సో క్రౌడ్ వాకింగ్, టర్నింగ్, గ్యాదరింగ్ క్యాషువలీ టు ది ఎన్విరాన్మెంట్ అలా ఉండాలని చెప్పి ఇచ్చాను. సో ఈ ప్రాంప్ట్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. అండ్ కింద క్రియేట్ ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ వీడియో అన్నది మనకు జనరేట్ అవుతుంది, క్విక్ గానే అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎస్, మనకు వచ్చేసింది వీడియో. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఎలా ఉందో ఫుల్ స్క్రీన్ లో కూడా పెడుతున్నాను. సో ఆ ప్రోడక్ట్ అన్నది చాలా న్యాచురల్ గా కదులుతూ ఉండాలి, ఇక్కడ జనాలందరూ చిన్నగా కనిపించాలి, వాళ్ళందరూ నడుస్తున్నట్లు ఆ విధంగా ఉండాలని చెప్పాను. సో మనకి జనాలందరూ ఉన్నారు, చుట్టూ ఉన్నారు, క్రౌడ్ ఉంది. సో ఇదంతా చూడడానికి బాగుంది కదా. సో ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఏదో వింతగా బాగుంది కదా అని చూస్తారు అనమాట. సో మీరు ఇండియా గేటే కాదు, మీరు ఏ ప్లేస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫారిన్ కంట్రీ రిలేటెడ్ ప్లేస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ అన్నది మనకి గూగుల్లో ఉంటుంది కాబట్టి అది దాని నుండి జనరేట్ చేసుకుంటుంది, ఒక ప్లేస్ని ఇక్కడ పెట్టేస్తుంది. అండ్ మీరు అప్లోడ్ చేసిన ప్రోడక్ట్ని ఈ విధంగా క్రియేట్ చేసేస్తుంది. అండ్ మీరు మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేస్తే ఇది చిన్నగా అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అని ఉందా, అది క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు కూడా ఏదైనా ఒక వస్తువుతో ఇలా తయారు చేసి చూసుకోండి. మీ ప్రోడక్ట్, మీకంటే ఏదైనా ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్ ఉన్నా మీరు చేసుకోవచ్చు. లేకపోతే మీకు నార్మల్గా ఏదైనా ట్రై చేసి చూడాలన్నా మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఆ సెల్ ఫోన్కి కూడా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అప్పుడు ఎవరైతే ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, ఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, టెక్నాలజీ రిలేటెడ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ రీచ్ అవుతుంది వీడియో. సో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.